హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఇది వచ్చేసరికి ఫస్ట్ నైట్ శారీ ఫ్రెండ్స్, చూడండి. వైట్ శారీ మాట, ఫస్ట్ నైట్ శారీ. సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అయితే ఇప్పుడు కటింగ్ చేయాలి. బ్లౌజ్ కటింగ్ చేద్దాం. ఇది అర్జెంట్ గా వచ్చిందన్నమాట. సో ఇది వెంటనే కుట్టేసి ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి, నిన్నైతే ఇవన్నీ మనం కుట్టాను. ఇది వచ్చేసరికి నిన్న కుట్టాను ఈ బ్లౌజ్ నిన్న కుట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి ఇది వచ్చింది. ఆల్రెడీ బట్టలు ఉన్నాయి కానీ కుట్టలేదు ఇంకా. ఇది అర్జెంట్గా వచ్చిందని ఇప్పుడు కుడుతున్నాను. సో ఎలాగో కటింగ్ చేస్తున్నాను కదా, వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడేమో వచ్చేసరికి బ్లౌజ్ లోని మొత్తం అంతా వైట్ వచ్చింది మొత్తం బ్లౌజ్ ఇంకా. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి మైక్ పెట్టుకున్నాను. మైక్ లో నుంచి మాట్లాడుతున్నాను కదా, ఎలా వస్తుందో వాయిస్ కూడా చెప్పండి. అంటే నైట్ బాగా వస్తుందా లేదండి, అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ అయితే కటింగ్ చేసేద్దాం. ఇదిగోండి సారీ, ఇప్పుడు ఇటు నుంచి బాగా కనిపిస్తుంది కదా, ఇలా వచ్చింది. వైట్ సారీ కదా ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి ఇగోండి బ్లౌజ్ అయితే ఓన్లీ హ్యాండ్స్ కే వచ్చింది ఇలాగా. 2-3 షాపులు తిరిగారట, ఈ చీర బాగుందని తీసుకొని వచ్చారు అర్జెంట్. సో ఇప్పుడు మనం కటింగ్ చేసేద్దాం. ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ను హ్యాండ్స్ తీస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎవరికైనా రాకపోతే చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కటింగ్ చేస్తానండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వైపు పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత వాళ్ళే తెచ్చుకున్నారు ఈ లైనింగ్ కూడాను, తెచ్చిమన్నాను. ఫాల్ ఒకటే లేదు, చూడాలి తర్వాత తేడా చేయాలి. 4కి వస్తారట, 4 కల్లా కుట్టి వచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి 12 అవుతుంది టైం. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. వచ్చేసరికి కటింగ్ చేసి దీన్ని అప్లోడ్ చేసిన తర్వాత నేనైతే కుడతాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి చూడండి, ఉక్స్ పట్టి ఉంది కదా, సేమ్ మనం ఇలాగా కటింగ్ అంటే గీతలు గీసుకోవాలి. ఇలాగా చంక భాగం ఫ్రంట్ వైపు ఇగోండి, ఇక్కడ ఈ వీడియోలో చూపించే విధంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీకు వేరే కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇలా పెట్టుకోవాలి. కరెక్ట్గా దీని పైకి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఉక్సులకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి భుజం దగ్గర నుంచి షేప్ పట్టి, ఈ షేప్ పట్టి ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ ఎక్కడ రావాలో చూద్దాం. ఈ క్రాస్ అనేది ఇక్కడ 4 ఉక్సులు పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఒక 2.5కి దీన్ని స్ట్రైట్గా ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ భుజం కానించి ఇక్కడ గీత పెట్టాం కదా, ఇక్కడ నుంచి కొంచెం మనం కింద పెట్టుకోవాలి. అంటే అటు ఇటు ఎల్దు షేప్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చింది షేప్. తర్వాత ఈ చంక భాగం ఇక్కడ చూసుకోవాలి. ఇలాంటి పెద్దగా వచ్చింది, ఇది వచ్చేసరికి చిన్నగా ఉంది. ఈ మూలకు చూసుకొని ఇక్కడ చంక భాగం ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కట్ చేయడమే ఫ్రంట్ పార్ట్, చాలా ఈజీ మాట. ఇది వచ్చేసరికి లైనింగ్ పల్చగా ఉంది, వాళ్ళే తెచ్చి ఇచ్చారు కదా, ఇంకా మనం కటింగ్ చేసి. నేనైతే తెద్దును కానీ మరి తెచ్చిమని చెప్పాను. నేను వెళ్ళాలంటే షాప్కి చాలా కష్టం, అందుకే తెచ్చిమని చెప్పాను. వాళ్ళు ముందు అడిగారు, ఏంటి అర్జెంట్ కొంచెం కుట్టగలరని. అంటే వచ్చిన బేరాన్ని వెనక్కి పంపించకుండా ఉండాలని. లైనింగ్ బ్లౌజే కదా, కుట్టేద్దాంలేని. ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నాయి కుట్టాలి మరి. ఇప్పుడు ఇది అర్జెంట్ కదా కొంచెం. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ చూడండి ఇచ్చాడు, ఏమో మధ్యలో వచ్చింది, ఏం చేద్దాం. ఇది ఎటు కాకుండా ఇచ్చాడు చూసారా.
ఒక సైడ్కి వస్తుంది, ఇది ఇంకో సైడ్ ప్లెయిన్ వస్తుంది. ఏం చేస్తాం, ఇది వచ్చేసరికి ఊడిపోతాయి కూడా తర్వాత. మధ్యలో పెట్టేద్దాం, ఇటువైపు వచ్చినట్టుగా పెట్టుకుందాం. అంటే కుడివైపు అయితే ఎడం వైపు పైకి వస్తుంది కదా, కుడివైపు పెట్టుకుంటే ఎడం వైపు ఇది కొంచెం పెట్టుకుంటే ఫ్రంట్ వైపు కనిపించినట్టుగా సరిపోతుంది. ఎప్పుడైనా కటింగ్ చేసుకోవాలంటే ఇలా వచ్చాయనుకోండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాం, చిన్న హ్యాండ్స్ ఇవ్వండి. కటింగ్ చేస్తే అంతసేపు ఫ్రెండ్స్ కుట్టి వచ్చి ఈజీగాను, కటింగ్లోనే ఉంటుంది ఏదైనా. కొంచెం ఎక్కువ ఎలా పడితే అలా కట్ చేసుకుంటే అదో బాధ. చూసుకొని కట్ చేసుకోవాలి నీట్గా. కటింగ్లోనే ఉంటుంది స్టిచ్చింగ్ కూడా. కొంతమందికి స్టిచ్చింగ్ వస్తుంది, కటింగ్ రాదు. చాలా మంది, కొంతమందికి అలాగే కటింగ్ వస్తుంది, స్టిచ్చింగ్ రాదు. రెండు వచ్చిన వాళ్ళే అదృష్టవంతులు నాకు తెలుసు. మీరేమంటారో చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా, ఈ రెండింటికి మధ్యన ఒక డాట్ అయితే పెట్టుకున్నాము సమానంగా మధ్యలో. అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇందులో తీసేసుకుంటాం. ఇది ప్లెయిన్ సారీ, మొత్తం అంతా ప్లెయినే, ఏం డిజైన్ పెట్టడానికి అవసరం లేదు అన్నది. ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలి. మధ్యలో నాకు పాటలు వస్తున్నాయి, మాట్లాడుతున్నాను కానీ సాంగ్స్ పాడుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో అయినా వస్తుంది, చూడండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఇది ఫస్ట్ నైట్ సారీ మాట, ఎలా ఉందో చెప్పండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఫ్రంట్, ఇదంతా చాలా మొక్క మిగిలింది. కట్ చేసేద్దాం ఇందులో మనకి. ఇది వచ్చేసరికి చూడండి, సేమ్ మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయింది, ఫ్రంట్ పార్ట్ అయింది, అయిపోయింది. ఇది కూడా మొత్తం అన్ని ఇప్పుడు కట్ చేసాం కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ వచ్చేసరికి లైనింగ్ లో కట్ చేసానా, అసలు లైనింగ్ లో మొక్క మిగలేదు. ఏంద్రా బాబు, అంత చిన్న మొక్క పట్టుకొచ్చింది, 10 రూపాయల మొక్క ఏంటో, అసలు మొక్క మిగలు వచ్చేసరా, చాలా తక్కువ వచ్చింది, మరీ ఘోరం. ఇందులోనే తీసేద్దాం, ఇది లోపలికి వస్తుంది కదా, అట్లా వస్తాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. జస్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ కట్టించడానికి నేనైతే అంచులు తీసుకుంటున్నాను. అంటే ఎప్పుడైనా మనకి లోపటికే కాబట్టి ఇలా ఆల్రెడీ ఉంది కదా,
నేను అంచనా బట్టి తీసుకున్నాను చూడండి, ఇలా వస్తుంది, సరిపోతుంది. ఇది చిన్నదే కదా, సరిపోతుంది. ఇంత కూడా పొడిగా అవసరం లేదు. అంటే ఇలా క్రాస్ పెడితే ఇలా వస్తుంది. మనం కుట్టుకొని తిరిగేసిన తర్వాత కొంచెం చూసుకొని కటింగ్ చేసుకోవాలి అంతే. లైనింగ్లో అయితే ఎక్కువ ఉంది, దీన్ని ఒక పక్క నుంచి ఇలా మడత పెట్టేసి డబుల్ ఫోల్డ్ పెట్టుకోవాలి. డబుల్ ఫోల్డ్ పెట్టుకొని గమట కట్టే అతికించిందండి, మామూలుగా కుట్టేస్తాను. ఒక బ్లౌజ్ కదా అంటే నాకు అలవాటు లేదులేండి గమట. ఎంత త్వరగా అవ్వాలని అదే పెడతాను. ఇదేమో క్రాస్ బెల్ట్లు, ఇంకా ఈ చిన్న చిన్న ఉన్నాయి కదా, ఇవి మెడకి సరిపోతాయి. ఇవి క్రాస్గా కట్ చేసుకుని మెడ తిప్పాలి. అది ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు వస్తుంటాయి. బై బై ఫ్రెండ్స్, బాయ్.